యువరాణి నాద్వయే మణిబంధం బహిర్ముఖం. నాయక్ స్టిరాయిడ్ పిఆర్పి హైలూరోనిక్ యాసిడ్. మోకాళ్ళలో వేసే ఇంజెక్షన్స్ ఎన్ని రకాలు, అసలు ఎంతవరకు పనిచేస్తాయి? మెయిన్లీ మోకాల్లో 3 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటాం: స్టిరాయిడ్, హైలూరోనిక్ యాసిడ్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. స్టిరాయిడ్ని జనరల్గా అడ్వైజ్ చేయము. చాలా రేర్ కేసెస్లో తీవ్రమైన నొప్పి ఉండి ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ కావాలన్నప్పుడు మాత్రమే వేస్తాం. స్టిరాయిడ్ గుజ్జుని ఏమాత్రము పెంచదు. ఇన్ఫ్లమేషన్ని తగ్గించటం వలన పెయిన్ తగ్గుతుంది. దీని ఎఫెక్ట్ చాలా షార్ట్ టర్మ్ అండ్ టెంపరీ. నిజానికి లాంగ్ టర్మ్లో స్టిరాయిడ్ వలన మీ గుజ్జు ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశమే ఎక్కువ. నెక్స్ట్ హైలూరోనిక్ యాసిడ్. ఇది మెడికల్ కంపెనీస్ నుంచి సిరంజెస్లో స్టెరైల్గా వస్తుంది. ఇది మెయిన్లీ 2 పద్ధతుల ద్వారా పనిచేస్తుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ని థిక్గా చేసి లూబ్రికేట్ చేయడం వలన మన మోకాలు మూమెంట్స్ స్మూత్గా అవుతాయి. రెండవది, ఈ హైలూరోనిక్ యాసిడ్ కార్టిలేజ్లోని మ్యాట్రిక్స్ని తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ హెచ్ఏ దాని ఎఫెక్ట్ చూపించడానికి మినిమం 3 వీక్స్ వరకు పడుతుంది. 6 మంత్స్ వరకు పనిచేస్తుంది. ఈ హెచ్ఏ వలన మీకు నొప్పి తగ్గితే మళ్ళీ 6 మంత్స్కి ఒకసారి రిపీట్ చేయొచ్చు. లాస్ట్ పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పిఆర్పి అనేది మన బ్లడ్ని స్పెషల్ కిట్స్లో సెంట్రిఫ్యూజ్లో హై స్పీడ్లో స్పిన్ చేస్తే వచ్చే మెటీరియల్. దీంట్లో ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ కార్టిలేజ్ని రిపేర్ అండ్ రీజనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పిఆర్పి వేశాక దాని ఎఫెక్ట్ చూపించడానికి 3 మంత్స్ వరకు టైం పడుతుంది. 1 ఇయర్ వరకు అది పనిచేస్తుంది. పిఆర్పి వలన పెయిన్ తగ్గుంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఈ హెచ్ఏ అండ్ పిఆర్పి వలన మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇన్ఫ్యాక్ట్ పిఆర్పి అనేది మన బ్లడ్ నుంచి చేసే న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. ఈ ఇంజెక్షన్స్ అనేటివి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ ఆఫ్ నీ ఆర్థరైటిస్లో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. తీవ్రమైన స్టేజెస్లో ఇంజెక్షన్స్ అస్సలు పని చెయ్యవు. ఎప్పుడు రీల్స్ స్క్రోల్ చేయడమే కాదు, అప్పుడప్పుడు ఫాలో బటన్ కూడా కొట్టండి.